8 వసంతాలు. మొత్తానికి చూసాను మాస్టరు. అంటే ఈ సినిమా థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు చూద్దామని చాలా ట్రై చేశాను గానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల థియేటర్‌లో చూడడం అవ్వలేదు. కానీ వాట్ ఏ ఫిల్మ్ అసల. ఒక సరైన సినిమా చూసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఉంటది చూసారు. మూడ్ మొత్తం సంధ్యాల ఆరుబయట మల్లె దొంతర్ల మధ్యలో వేసిన మడత మంచం మీద పడుకున్నట్టు ఉంటది. చల్లగా, హాయిగా. ముందుగా మీ అందరికీ ఒక మాట చెప్పేస్తా. ఈ సినిమాని వీలైనంత పెద్ద స్క్రీన్‌లో చూడడానికే ట్రై చేయండి. థియేటర్‌లో చూసే వీలిక లేదు కనుక మరీ మొబైల్స్‌లో కాకుండా కనీసం టీవీల్లో చూడడానికన్నా ట్రై చేయండి. ఎందుకంటే ఈ సినిమా ఒక విజువల్ పోయెట్రీ. సో ఈ కవితని వీలైనంత పెద్ద కాగితం పైనే చదవండి. యూజువల్‌గా సినిమాలో క్యారెక్టర్లు ఉంటాయి. కానీ ఈ సినిమాకే ఒక క్యారెక్టర్ ఉంది. చాలా స్టీరియోటిపికల్ స్టేట్మెంట్స్‌ని తప్పు అని చెప్తది ఈ సినిమా. లైక్ ఒక సీన్‌లో వరుణ్ వాళ్ళ మదర్‌కి మధ్య జరిగే కాన్వర్జేషన్‌లో మీ కలల్ని నా మీద ఎందుకు రుద్దుతున్నారు అని వరుణ్ అడిగినప్పుడు, సుఖాలే కాదు వరుణ్, కలల్ని కూడా పంచుకోవాలి అని చెప్తుంది వాళ్ళమ్మ. ఇలాంటి డిస్కషన్ ఇంతకుముందు చాలా సినిమాల్లో ఒక నాన్నకి కొడుక్కి మధ్యలోనో లేక ఒక అమ్మకి కొడుక్కి మధ్యలో నేను చూసా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ జెన్యూన్లీ ఫెల్ట్ కన్విన్సింగ్ టు మీ. ఇట్ మైట్ సౌండ్ ఎగ్జాగరేటెడ్ టు యూ, బట్ దట్స్ ట్రూలీ హౌ ఐ ఫెల్ట్. మీరు కనుక ఆ సీన్ చూసినట్టయితే ఆ సీన్లో ఉన్న డైలాగ్స్ అవి మీకు కూడా అలాగే అనిపించవచ్చు. ఇంకో సీన్లో చితి పెట్టడానికి ఆడాలి ఎందుకు పనికిరారు అని క్వశ్చన్ చేసే ఆ డైలాగ్. పనికిరారా? పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్ళం చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా? రెండంటే రెండే లైన్స్తో ఎప్పటి నుండో వస్తున్న ఒక ఆచారాన్ని లేదా నమ్మకాన్ని ప్రశ్నించాడు ఆ డైరెక్టర్. 1998లో విడుదలైన దాసరి గారి కంటే కూతుర్ని కనాలి సినిమాలో కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ని చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేశారు అప్పట్లో. బట్ ఈ డైలాగ్ విన్న తర్వాత ఆలోచిస్తే అవును ఇది నిజమే కదా అనిపించింది నాకు కూడా. బహుశా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే శ్లోకానికి అసలైన అర్థం ఈ సినిమాలోనే చెప్పుండొచ్చు. గురువుని ఎలా పూజించాలో, ఎంత ఆరాధించాలో చెప్తుంది సినిమా. అనంతికాకి అండ్ మాస్టర్ క్యారెక్టర్ చేసిన ఆ యాక్టర్కి మధ్యలో వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఇదేం స్పాయిలర్ కాదు, ట్రైలర్ చూసిన అందరికీ తెలిసిందే. ఇందులో సుద్ది క్యారెక్టర్కి 2 ప్రేమ కథలు ఉంటాయి. ఒకటి ఇంటర్వెల్కి ఎండ్ అవుతుంది, ఇంకోటి సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. బట్ ఇందులో ఉన్న 3వ ప్రేమ కథ ఎవరిదో తెలుసా? సుద్దిది. ఎస్, సుద్ది అయోధ్య పాత్ర తనని తను ప్రేమించుకునే విధానం. ద ప్యూరెస్ట్ కైండ్ ఆఫ్ లవ్ ఈజ్ ద వన్ యూ గిఫ్ట్ యువర్ సెల్ఫ్, అన్ఫిల్టర్డ్, అన్అపాలజెటిక్ అండ్ హోల్. ఇంటర్వెల్కి ముందు వచ్చే ఆ బ్రేకప్ సీన్లో అవతల క్యారెక్టర్ మీద ఉన్న కోపాన్ని, అసహ్యాన్ని అణుచుకుంటూ తన ఆత్మాభిమానాన్ని చాటి చెప్పే సీన్లో ఉన్న రైటింగ్, డైలాగ్స్, రెయిన్ ఎఫెక్ట్ అండ్ ఆ పెర్ఫార్మెన్సెస్. సుద్ది పాత్ర మన సాక్షాత్కారం ఆ సీన్. ఎ క్వీన్ స్టాండ్స్ టాల్ నాట్ బికాస్ షీ మస్ట్, బట్ బికాస్ షీ వాజ్ నెవర్ మెంట్ టు నీల్ అన్న కొటేషన్ గుర్తొచ్చింది. అమ్మాయిలు, సినిమాలో సుద్దిలా మొబైల్స్ గట్రా వాడద్దు అని నేను చెప్పను, కానీ ఫైండ్ ద గాడెస్ ఇన్ యూ. యూఆర్ మోర్ దెన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్ టాక్స్ అండ్ కౌంట్లెస్ అదర్ డిస్ట్రాక్షన్స్. అనంతిక అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది సినిమాలో. అంతే అందంగా అభినయించింది కూడా. చీర కట్టుకొని తాజ్మహల్ ముందు నుంచుని మైమరిచిపోయి చూస్తున్న సీన్ అయితే సినిమాలో నా ఫేవరెట్. సంజయ్ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ దొంగ నుండి రామాయణ మహాగ్రంథ సృష్టికర్తగా మారిన వాల్మీకి అని నేను అనుకుంటున్నాను. క్లైమాక్స్లో ఆ పాత్ర ద్వారా రివీల్ చేయించిన డీటెయిలింగ్ సూపర్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఎ గుడ్ స్క్రీన్ ప్లే యాక్చువల్లీ. సంజయ్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన రవితేజ దుగ్గిరాలు బాగానే పెర్ఫామ్ చేశాడు, కానీ ఆ లుక్ ఎందుకు తేడా కొట్టింది అనిపించింది నాకు. మేబీ బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండ్ డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ ఆఫ్ ద మూవీ. తన నాన్న కళ కోసం ప్రేమని నిర్దాక్షిణ్యంగా వదిలేసిన వరుణ్ పాత్రకి, అమ్మ ఆరోగ్యం కోసం తన ప్రేమని సున్నితంగా తిరస్కరించి మనసులోంచి తీసేద్దాం అనుకున్న సుద్ది పాత్రకి తేడా ఏముంది మరి అని మీరు అడగచ్చు. ఎందుకంటే నాకు కూడా అదే అనిపించింది. జెన్యున్గా నాకు ఆ డౌట్ వచ్చింది. ఇంటర్వెల్లో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రేమించే వారికి దగ్గర అయినప్పుడే కాదు దూరం అయినప్పుడు కూడా డిగ్నిటీ మెయింటైన్ చేయడమే ట్రూ క్యారెక్టర్ అంటే అని. ఆ డైలాగే మీ ప్రశ్నకి నా సమాధానం. పచ్చికని, పక్షులని, మేఘాన్ని, ఆకులని, ఆకాశాన్ని, వసంతాన్ని, వర్షాన్ని, మంచుని, ఇలా ఒకటి కాదు ప్రకృతిలో ఉన్న ప్రతి అందాన్ని మన కళ్ళకి అంతా అందంగా చూపించారు సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్ రెడ్డి. ఈ సినిమాలో ఆయన వర్క్కి సాష్టాంగం పెట్టేయచ్చు. ప్రతి పాట, ప్రతి సీన్లో వచ్చే ఆ నేపథ్య సంగీతంతో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ని మరో లెవెల్కి తీసుకెళ్తాడు హాషిమ్ అబ్దుల్ వాహబ్. దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి ఒక బాధ్యత గల సినిమా తీశాడు. అసభ్యత, అశ్లీలత లేని రొమాన్స్ చూపించాడు. మనల్ని మనం ఎంత ప్రేమించుకోవాలో చెప్పాడు.
ఎవరో చేసిన తప్పుకి మన ప్రయాణం ఆగిపోకూడదు అని చెప్పాడు. అక్షరానికి ఉన్న శక్తి ఏంటో చెప్పాడు. ప్రేమకి పుస్తకాలకి ఎంత దగ్గరగా ఉంటే జీవితం అంత బాగుంటుంది అని చెప్పాడు. ఒక మంచి స్నేహితుడి అవసరం ఏంటో చెప్తాడు. ఏడవడం ఒక మానసిక బలహీనత కాదు అని చెప్తాడు. రేకులు వాడిపోతున్న రోజాని చూపించడం, సినిమా చివరిలో మళ్ళీ ఆ రోజాకి ఆ పూరేకి వచ్చి అతుక్కోవడం లాంటి బ్యూటిఫుల్ పోయిటిక్ మెటఫర్స్ని చూపించాడు ఈ సినిమాలో. 8 వసంతాలు ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన సినిమా. డోంట్ మిస్ ఇట్.